హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ఇక రీసెర్చ్ టైప్స్లో ఇండక్టివ్ రీసెర్చ్ అంటే ఏంటి, అలాగే డిడక్టివ్ రీసెర్చ్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో బేసిక్ రీసెర్చ్ అంటే ఏంటి, అలాగే అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇండక్టివ్ రీసెర్చ్ అండ్ డిడక్టివ్ రీసెర్చ్ ఉన్నటువంటి యొక్క కామనాలిటీస్ ఏంటి, లేకుంటే రెండింటిని కంపారిజన్ చేస్తే ఏంటి, ఇండక్టివ్ రీసెర్చ్ ఏంటి, లేక ఈ డిడక్టివ్ రీసెర్చ్ అంటే ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్. సో మనకి ఇక రీసెర్చ్ యాప్టిట్యూడ్లో రీసెర్చ్ టైప్స్ అనేటువంటిది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్లీ విల్ గెట్ ఏ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. నౌ లెట్ us see what is inductive research and what is this deductive research అనేటువంటిది. సో మనకు కంప్లీట్గా దీని గురించి మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయబోవడం జరుగుతున్నది. సో ఫస్ట్ ఇండక్టివ్ రీసెర్చ్ అంటే ఏంటనేది చూద్దాం. సో ఇక ఇండక్టివ్ రీసెర్చ్లో కానీ చూస్తే, ఇక ఇండక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది ఏమవుతుందంటే, ఈ రీసెర్చ్లో మనం ఒక సిద్ధాంతం అనేటువంటి దాన్ని ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక థియరీ అనేటువంటిది ఇండక్టివ్ రీసెర్చ్లో భాగంగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా థియరీ డెవలప్ చేస్తామంటే, మనం కొన్ని అంశాలు అనేటువంటిది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, కొంచెం డేటా అనేటువంటిది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని అంశాలను అబ్జర్వ్ చేసి కానీ, డేటా కలెక్ట్ చేసి కానీ, ఆ డేటాను అనలైజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక రిజల్ట్స్ ద్వారా మనం ఒక కంక్లూజన్ అనేటువంటిది ఇచ్చి, ఆ కంక్లూజన్ ద్వారా ఏమవుతుందంటే ఒక థియరీ అనేటువంటిది, ఇక్కడ ఒక సిద్ధాంతం అనేటువంటిది ఇండక్టివ్ రీసెర్చ్లో డెవలప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏమవుతుందంటే మనం డేటా అనేటువంటిది తీసుకుంటున్నాం. సో ఇండక్టివ్ రీసెర్చ్లో ఏమవుతున్నది, మనం ఇక్కడ ఏమవుతున్నది స్పెసిఫిక్గా అంటే ఒక డేటా అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ఆ డేటా అనేటువంటిది తీసుకున్న తర్వాత, సో దీన్ని ఏం చేస్తున్నాం అంటే తర్వాత జనరలైజ్ చేస్తున్నాం, అంటే థియరీ చేస్తున్నాం. థియరీ చేయడం అంటే ఏంటి, దాన్ని జనరలైజ్ చేయడం అనేటువంటిది. సో ఇండక్టివ్ రీసెర్చ్లో ఏమవుతుందంటే స్పెసిఫిక్ నుంచి జనరల్కి మనము మూవ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఏం లేదు, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఏదైనా అంశానికి సంబంధించి డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డేటా అనేటువంటిది అనలైజ్ చేసి, ఆ అనలైజ్ చేసిన తర్వాత దాని నుంచి ఏమవుతుంది ఒక థియరీ అనేటువంటిది డెవలప్ చేస్తున్నాం. అంటే స్పెసిఫిక్ నుంచి జనరలైజేషన్కి మూవ్ అవ్వడం అనేటువంటిది ఇందులో మనము గమనిస్తాం. సో అందువల్ల ఇక్కడ చెప్తున్నాం చూడండి, నిర్దిష్ట పరిశీలనల నుండి విస్తృత సాధారణీకరణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే బ్రాడ్ జనరలైజేషన్ అనేటువంటిది ఇందులో మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ అనేటువంటిది చేసి, ఆ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ నుంచి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, బ్రాడ్ జనరలైజేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్లో ఏమవుతుందంటే, ఒక టౌన్లో ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో బాగా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు బాగా స్టడీస్ ఉన్నాయని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే అక్కడ నిర్దిష్టంగా పరిశీలన అనేటువంటిది చేస్తాం. ఆ నిర్దిష్టంగా పరిశీలన చేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఆ యొక్క టౌన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ అనేటువంటిది బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఆ యొక్క టౌన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ మంచి యొక్క క్వాలిఫికేషన్స్ కాకుండా వాళ్ళు మంచి కంటెంట్ కూడా ఉంటుంది, వాళ్ళు క్యాలిబర్ కూడా ఉంటుంది, స్కిల్స్ కూడా ఉంటాయని చెప్పి మనం ఏం చేస్తున్నాం, అక్కడ జనరలైజేషన్ అనేటువంటిది చేస్తున్నాం. అంటే మనం చూసినటువంటిది ఏంటి, మనం అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటి, స్పెసిఫిక్గా కొన్ని ఒక కాలేజ్ లేదంటే కొన్ని కాలేజెస్ అనేటువంటిది అబ్జర్వ్ చేసాం. అండ్ తర్వాత ఫైనల్గా ఏం చేస్తున్నాం, జనరలైజేషన్ చేసి టోటల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే టోటల్ ఆ యొక్క కాలేజెస్ కావచ్చు, ఆ యొక్క పర్టికులర్ ఏరియాలో ఉన్న కాలేజెస్ కావచ్చు, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయని చెప్పి మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే జనరలైజేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అందువల్ల దీన్ని స్పెసిఫిక్ టు జనరలైజేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు డిడక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఆపోజిట్ టు ది ఇండక్టివ్ రీసెర్చ్. సో ఇక డిడక్టివ్ రీసెర్చ్లో ఏమవుతుందంటే, ఇందులో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక థియరీ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే టెస్ట్ చేయబడడం జరుగుతుంది. సో ఇండక్టివ్ రీసెర్చ్లో ఏమవుతుంది, థియరీ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, అక్కడ మనమే థియరీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. బట్ ఇన్ డిడక్టివ్ రీసెర్చ్ ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక థియరీని మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతున్నది, ఆల్రెడీ థియరీ ఉంది, అంటే ఇక్కడ బ్రాడ్ జనరలైజేషన్ ఉన్నటువంటిది ఉంది. ఇక బ్రాడ్ జనరలైజేషన్ నుంచి ఏమవుతుందంటే ఇక్కడ నిర్దిష్ట పరిశీలనకు అంటే స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే జనరలైజేషన్ టు ఏమంటాం, ఇక స్పెసిఫిసిటీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక విస్తృత సాధారణీకరణ నుండి నిర్దిష్ట పరిశీలన వైపుకు ఏమవుతుందంటే ఇక డిడక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ సేమ్ అదే, ఒక సిటీలో ఉన్నటువంటి ఒక కాలేజెస్ అనేటువంటిది బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే, సో ఇప్పుడు ఏమవుతున్నాం, సిటీలో ఉన్నటువంటి కాలేజెస్లో నుంచి
ఒక పర్టికులర్ కాలేజ్ అనేటువంటిది మనము అబ్జర్వ్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ యొక్క కాలేజ్ అనేటువంటిది బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటే సో దట్ ఏం చెప్తాం, మనం ఏదైతే థియరీ అనేటువంటిది చెప్పామో ఆ థియరీ అనేటువంటిది రైట్ అని చెప్తాం. ఒకవేళ ఆ కాలేజ్ అనేటువంటిది సరిగా పర్ఫామ్ చేయకుంటే అప్పుడు ఏం చెప్తాం, ఆ థియరీ అనేటువంటిది, ఆ సిద్ధాంతం అనేటువంటిది ఈజ్ రాంగ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇండక్టివ్ రీసెర్చ్, డిడక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది ఈ విధంగా రెండు ఒకదానికొకటి ఏమవుతాయి, ఇవి ఆపోజిట్ గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ మనము ఇక ఇండక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది ఏ విధంగా ప్రాసెస్ చేయడం జరుగుతుంది అంటే ఏ విధంగా ఇక ప్రాసెస్ అనేటువంటిది, ప్రాసెస్ ఆఫ్ ఇండక్టివ్ రీసెర్చ్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. అంటే ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఇండక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది, దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ నౌ. సో లెట్ us see this inductive research now. సో ఫస్ట్ ఇండక్టివ్ రీసెర్చ్ అంటే ఏం చెప్పాం, ఇక్కడ స్పెసిఫిక్ నుంచి ఏమవుతుంది, ఇక్కడ జనరలైజేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇండక్టివ్ రీసెర్చ్ లో ఏం చెప్తాం, ఫైనల్ గా థియరీ అనేటువంటిది, ఒక సిద్ధాంతం అనేటువంటిది రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏమవుతుందంటే ఇక్కడ స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ అనేటువంటిది, అంటే నిర్దిష్ట పరిశీలనలు అనేటువంటిది చేస్తున్నాం. సో ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ చూడండి మీరు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూస్తే, లో కాస్ట్ ఎయిర్లైన్ ఫ్లైట్ ఈజ్ డిలేడ్. అంటే ఏవైతే ఇక ఫ్లైట్స్ అనేటువంటిది తక్కువ ఛార్జ్ చేస్తాయో ఆ యొక్క తక్కువ ఛార్జ్ చేసే ఇక ఫ్లైట్స్ అనేటువంటిది ఆలస్యంగా వస్తాయి అనేటువంటిది అబ్జర్వేషన్, ఒక అబ్జర్వేషన్ అనేటువంటిది. తర్వాత సెకండ్ అబ్జర్వేషన్ చూడండి, డాగ్స్ ఏ అండ్ బి హ్యావ్ ఫ్లీస్. అంటే కుక్కలు, అంటే ఏ అండ్ బి అనేటువంటి రెండు కుక్కలు ఏముంటున్నాయి, ఈ యొక్క ఫ్లీస్ అనేటువంటిది, ఈగలు అనేటువంటివి ఉంటున్నాయి వాటిపైన అనేటువంటిది. థర్డ్ వన్ వచ్చి, ఎలిఫెంట్స్ డిపెండ్ ఆన్ వాటర్ టు ఎగ్జిస్ట్. ఏనుగులు అనేటువంటి వాటికి ఇక వాటర్ అవసరము అనేటువంటిది, అవి సర్వే అవ్వడానికి మనం ఏం చెప్తున్నాం, అబ్జర్వేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సపోజ్ మీరు ఒక ఎయిర్ స్టేషన్కి వెళ్ళారు, ఐ మీన్ మీరు ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ యొక్క లో కాస్ట్ ఎయిర్లైన్ అనేటువంటిది లేట్గా రావడం అబ్జర్వ్ చేస్తారు. లేదంటే మీరు ఒక స్ట్రీట్లో ఏమవుతున్నది, డాగ్స్ చూసారు, డాగ్స్కి ఈగలు ఉండడం అనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు. లేదంటే ఒక ఫారెస్ట్కి వెళ్ళారు, ఫారెస్ట్లోకి వెళ్ళి మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, అక్కడ ఎలిఫెంట్ అనేటువంటిది వాటర్ తీసుకోవడం అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తారు. దిస్ ఈజ్ అబ్జర్వేషన్. సో ఈ యొక్క అబ్జర్వేషన్ అనేటువంటిది ఏమవుతుందంటే తర్వాత థియరీగా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూద్దాం. సో ఈ విధంగా అబ్జర్వేషన్ అనేటువంటిది ఒకదాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత సో ఆ అబ్జర్వేషన్ ప్యాటర్న్ అనేటువంటిది మనము డేటా అనేటువంటిది ఎప్పుడు ఏం చేయాలంటే శాంపుల్స్ అనేటువంటిది ఎక్కువ తీసుకోవాలి. శాంపుల్స్ ఎక్కువ అనేటువంటిది తీసుకుంటే ఏమవుతుందంటే ఏదైనా సరే ఒక రీసెర్చ్ మనం కండక్ట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ అనేటువంటిది రిలయబుల్గా ఉండడం అనేటువంటిది చెప్పచ్చు. రిలయబుల్గా అంటే ఆ యొక్క రిజల్ట్స్ను నమ్మవచ్చు అనేటువంటిది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఫ్లైట్ అనేటువంటిది ఏమవుతుంది, డిలే అవడం జరిగింది. నెక్స్ట్ యూ అబ్జర్వ్ 20 ఫ్లైట్స్. సో 20 లో కాస్ట్ ఎయిర్లైన్స్ అనేటువంటి 20 ఫ్లైట్స్ కూడా ఏమవుతున్నాయి, డిలే అవ్వడం మీరు అబ్జర్వ్ చేశారు. దెన్ యూ అబ్జర్వ్ అనదర్ 20 డాగ్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేయి. సో ఆ అనదర్ 20 డాగ్స్ లో కూడా మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఫ్లీస్, సో వాటిపైన కూడా ఇక ఈగలు అనేటువంటిది ఉండడం మీరు కానీ అబ్జర్వ్ చేస్తే సో దెన్ ఏమవుతుందంటే దీని నుంచి మీరు ఒక థియరీ అనేటువంటిది డెవలప్ చేయొచ్చు. దెన్ యూ అబ్జర్వ్ ఆల్ అదర్ ఎలిఫెంట్స్ ఆర్ ద అనిమల్స్. సో అన్ని కూడా వాటర్ తీసుకుంటున్నాయి అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేయండి. నాట్ జస్ట్ వన్ శాంపుల్, యూ సీ మోర్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ హియర్. దెన్ దీని నుంచి ఒక థియరీ అనేటువంటిది ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది చూడండి. సో థియరీ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, స్పెసిఫిక్ నుంచి జనరలైజేషన్ చేస్తున్నాం. జనరలైజేషన్ ఏంటంటే సో ఆల్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఆర్ ఆల్వేస్ డిలేడ్ అని చెప్పి ఒక థియరీ అనేటువంటిది మీరు చెప్పచ్చు. అంటే ఇక లో కాస్ట్ ఎయిర్లైన్స్ అన్ని కూడా డిలేగా వస్తాయనేటువంటిది చెప్పచ్చు. లేకుంటే అన్ని కుక్కలకు కూడా ఏమవుతాయి, అవి ఫ్లీస్ కలిగి ఉంటాయి అని చెప్పి చెప్పచ్చు. లేదంటే అన్ని యొక్క ఎలిఫెంట్స్ అనేటువంటిది అవి తాగడానికి వాటర్ అనేటువంటిది అవసరం, అవి నివసించడానికి వాటర్ అవసరం అనేటువంటిది మీరు చెప్పచ్చు. ఆ విధంగా ఇండక్టివ్ రీసెర్చ్లో ఏమవుతుందంటే ఇక అబ్జర్వేషన్ నుంచి, అంటే స్పెసిఫిక్ అబ్జర్వేషన్ నుంచి మనం ఏమవుతుందంటే ఫైనల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక థియరీ అనేటువంటిది డెవలప్ చేయడం జరుగుతుంది. దెన్ దిస్ థియరీ ఇస్ నాట్ నెసెసరీ టు బి ఆల్వేస్ ఎ ట్రూ. సో ఎందుకు ఆల్వేస్ ఇట్స్ నాట్ టు బి ఎ ట్రూ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి లిమిటేషన్స్ అనేటువంటిది చూసినట్టయితే. సో యూ హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ ఏంటి, ఒక 20 ఫ్లైట్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేసి థియరీ చేస్తున్నాం. సో యూ ఈవెన్ అబ్జర్వ్ 1000 ఫ్లైట్స్. సో 1000 ఫ్లైట్స్ తర్వాత కూడా ఇఫ్ యూ మేక్ ఏ థియరీ దట్ ఏంటంటే అన్ని లో కాస్ట్ ఎయిర్లైన్స్ అనేటువంటిది చాలా స్లోగా, అంటే ఐ మీన్ చాలా ఇవి డిలేడ్గా ఉంటాయని చెప్పి మీరు కానీ థియరీ కానీ డెవలప్ చేస్తే మేబీ ద 1001 అంటే 1001వ ఫ్లైట్ అనేటువంటిది అది రైట్ టైంకి రావచ్చు. అంతేగాని ఈ యొక్క థియరీని బేస్ చేసుకొని మనము దీన్ని చెప్పలేమంటే 1001 అనేటువంటిది ఖచ్చితంగా డిలే వస్తుందని చెప్పలేము. మేబీ 1001 మే కమ్ ఇన్ టైంలో రావచ్చు.
అలాగే డాగ్స్ అనేటువంటిది. సో 1000 డాగ్స్లో మీరు అబ్జర్వ్ చేసి ఫ్లీస్ ఉంటాయని చెప్పచ్చు. మేబీ 1001th డాగ్లో ఫ్లీస్ అనేటువంటిది లేకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, దిస్ థియరీ గోయింగ్ టు బి రాంగ్ అనేటువంటిది అవుతుంది. అయితే ఇలాంటి లిమిటేషన్ అనేటువంటిది ఇక ఇండక్టివ్ రీసెర్చ్లో ఉంది. సో దట్ మనం ఏం చేయాలంటే ఇండక్టివ్ రీసెర్చ్లో వి నీడ్ టు ఇంక్రీజ్ ద శాంపుల్ సైజ్. శాంపుల్ సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తే there may be a chance for reliability of results from this inductive research అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనము ఇక డిడక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది చూద్దాం. సో ఇప్పుడే దీని యొక్క లిమిటేషన్ చెప్పాం. ఏమని, దీంట్లో ఏదైతే కంక్లూడ్ చేస్తున్నామో, ఏదైతే థియరీ చేస్తున్నామో, ఇది ఎప్పటికీ కూడా ఏంటంటే 100% ఇస్ నాట్ గోయింగ్ టు బి ట్రూ. ఎందుకంటే 1000 ఫ్లైట్లు లేట్గా రావచ్చు, కానీ 1001 అనేటువంటిది ఏమవుతుంది, ఇట్ మే కమ్ ఇన్ టైం. కాబట్టి ఏమవుతుందంటే దీన్ని ఎప్పటికీ కూడా మనం ఏంటంటే ఇది మే నాట్ బి టెస్టెడ్ ట్రూ అనేటువంటిది ఇది తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఇక డిడక్టివ్ రీసెర్చ్కి వెళ్దాం. సో డిడక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది ఈజ్ ఆపోజిట్ టు ది ఇండక్టివ్ రీసెర్చ్. సో ఇక డిడక్టివ్ రీసెర్చ్లో ఏమవుతుంది అనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక థియరీ అనేటువంటిది టెస్ట్ చేయబడడం జరుగుతుంది. ఇండక్టివ్ రీసెర్చ్లో థియరీ అనేటువంటిది లేదు. అక్కడ ఏమవుతున్నాం, మనం అబ్జర్వేషన్స్ చేసి దాని నుంచి థియరీ డెవలప్ చేస్తున్నాం. బట్ ఇన్ డిడక్టివ్ రీసెర్చ్ ఏమవుతుందంటే ఇక డిడక్టివ్ రీసెర్చ్లో ఇక్కడ థియరీ అనేటువంటిది తీసుకొని ఆ థియరీ అనే దాన్ని మనం టెస్ట్ చేసి వెదర్ దట్ థియరీ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే టెస్ట్ చేయొచ్చు. దట్ ఈజ్ పాసిబుల్ బై దిస్ డిడక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక థియరీ అనేటువంటిది ఉంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇండక్టివ్ రీసెర్చ్ ద్వారా ఒక థియరీ డెవలప్ చేసాం. ఏంటి, లో కాస్ట్ ఎయిర్లైన్స్ అన్ని కూడా ఆల్వేస్ దే ఆర్ డిలేడ్ అని చెప్పి ఒక థీసిస్ అనేటువంటిది సార్ ఒక థియరీ అనేటువంటిది డెవలప్ చేసాం. ఇప్పుడు ఆ థియరీ అనేటువంటిది వెదర్ దిస్ థియరీ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది కెన్ బి టెస్టెడ్ బై దిస్ డిడక్టివ్ రీసెర్చ్. హౌ? సో దీనికి ఏం చేయాలి మనము, ఫర్ దిస్ వీ నీడ్ టు మేక్ ఏ హైపోథీసిస్ అనేటువంటిది డెవలప్ చేయాలి. ఏమి ఇక హైపోథీసిస్ అనేటువంటిది దీనికి డెవలప్ చేయాల్సి వస్తుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్యాసింజర్స్ ఫ్లై విత్ ఏ లో కాస్ట్ ఎయిర్లైన్ దెన్ దే విల్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ డిలేస్. సో ఇది మనకు హైపోథీసిస్. మనకున్న థియరీ ఏం చెప్తున్నది, ఇక లో కాస్ట్ ఎయిర్లైన్స్లో ఎవరైతే లో కాస్ట్ ఎయిర్లైన్స్ అనేటువంటిది ఆల్వేస్ డిలే అని చెప్పి చెప్పబడ్డాయి. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే దీని నుంచి ఒక హైపోథీసిస్, ఇక లో కాస్ట్ ఎయిర్లైన్లో ప్రయాణించే ప్రయాణికులు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క ప్రయాణాలు అనేటువంటిది ఆలస్యం అనేదాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, వాళ్ళు అది అనుభవం అనేటువంటిది వాళ్ళకు వస్తుంది అనేటువంటిది ఇక్కడ హైపోథీసిస్ అనేటువంటిది. సో ఇప్పుడు ఈ యొక్క హైపోథీసిస్ అనేటువంటిది కరెక్టా కాదనేటువంటిది టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ యొక్క ప్యాసింజర్స్ అందరూ కూడా ఇక ఏమవుతుందంటే వాళ్ళు డిలేగానే ఎక్స్పీరియన్స్ చేస్తే, వాళ్ళ యొక్క జర్నీస్లో డిలేగానే ఎక్స్పీరియన్స్ చేస్తే దెన్ దట్ మీన్స్ ఏంటి, ఈ యొక్క థియరీ అనేటువంటిది ఇస్ రాంగ్. ఇఫ్ they don't experience the delays in their journey, then this theory going to be a wrong. So that the hypothesis can be tested here. So how we can going to test this hypothesis అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. Now take the data of the airlines. ఇప్పుడు మళ్ళీ ఎయిర్లైన్స్ నుంచి ఇక డేటా అనేటువంటిది కలెక్ట్ చేయాలి. So now you go to the airport and collect the information. What information? You collect the information of delays of this low cost airlines. సో లో కాస్ట్ ఎయిర్లైన్స్ డిలేస్ అన్ని కూడా వాటికి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయి. యూ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ జస్ట్ సమ్ 1000 యొక్క ఫ్లైట్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయి. అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఇన్ యువర్ డేటా దట్ ఏంటి ఇక డిలేస్ అనేటువంటిది కానీ అబ్జర్వ్ చేస్తే దెన్ యూ కెన్ సే దట్ దిస్ థియరీ ఈజ్ రైట్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ డిలేస్ ఇన్ దేర్ journey, then you can come to a conclusion that this theory is a wrong. So ఒక థీసిస్ అనేటువంటి దాన్ని, సార్ ఒక థియరీ అనేటువంటి దాన్ని ఇక్కడ కరెక్టా లేదంటే రాంగ్ అనేటువంటిది మనము ఇక్కడ టెస్ట్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. సపోజ్ ఇక్కడ చూడండి, మనకు 100 ఫ్లైట్స్ అబ్జర్వ్ చేశారు, 100స్లో ఒక 5 అనేటువంటిది ఆర్ నాట్ డిలేడ్ అనుకోండి, అంటే ఇన్ టైంలో వచ్చాయనుకోండి, దెన్ యూ కెన్ సే దట్ నాట్ ఆల్ ద టైమ్స్ దట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ హ్యావ్ డిలేస్ అని చెప్పి మీరు చెప్పచ్చు. సో దాన్ని బట్టి ఏమవుతుంది, ఆ యొక్క థియరీ అనేటువంటిది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. సో 5 కాదు 100 కూడా డిలేగా వచ్చాయనుకోండి మీకు. సో 100 డిలే వస్తే అప్పుడు ఏం చెప్పచ్చు, ఎస్ దిస్ థియరీ ఈజ్ కరెక్ట్. అలా కాకుండా ఇక 100కి సమ్ 5 అనేటువంటిది లేట్ అయితే మనం ఏం చెప్తామంటే ఇది దిస్ థియరీ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా డిడక్టివ్ రీసెర్చ్లో ఒక ఏమవుతున్నదంటే ఒక బ్రాడ్గా ఉన్నటువంటి ఒక బ్రాడ్ జనరలైజేషన్ నుంచి ఏమవుతుంది స్పెసిఫిక్ అబ్జర్వేషన్ వైపుకి మనం వెళ్ళడం జరుగుతున్నది. సో ఇది కంప్లీట్లీ ఆపోజిట్ టు ది ఇండక్టివ్ రీసెర్చ్ అన్నమాట. సో ఇక్కడ
ఈ యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఇక డిడక్టివ్ ఇక రీసెర్చ్కి సంబంధించి లిమిటేషన్స్ ఏంటి అనేటువంటిది కూడా మనం చూద్దాం. సో ఇక డిడక్టివ్ రీసెర్చ్లో మీ యొక్క కంక్లూజన్ అనేటువంటిది పాజిటివ్గా రావాలి, మీ కంక్లూజన్ అనేటువంటిది కరెక్ట్గా, అంటే మీరు టెస్ట్ చేస్తున్నటువంటి హైపోథిసిస్ ద్వారా మీ యొక్క థియరీ అనేటువంటిది టెస్ట్ కాబడి మీకు ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది పాజిటివ్గా రావాలి అంటే, సో మీరు ఏవైతే ఏవైతే ఉన్నాయో ఇక ప్రిమిసెస్ ఏవైతే తీసుకుంటారో, అంటే ఈ యొక్క మీ థియరీకి ఏవైతే ప్రిమిసెస్ తీసుకుంటారో ఈ యొక్క ప్రిమిసెస్ అనేటువంటిది మస్ట్ బి ట్రూ, ఆల్వేస్ ఇవి ట్రూగా ఉన్నవి తీసుకుంటేనే మీకు ఏమవుతుందంటే మీ యొక్క డిడక్టివ్ థియరీ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కంక్లూజన్ అనేటువంటిది ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ స్టూడెంట్స్ ఈట్ పిజ్జా అనేటువంటిది, సో ఇది ఒక పాజిటివ్ ప్రిమిసెస్. దెన్ క్లారీ ఈజ్ ఏ స్టూడెంట్ అట్ సమ్ యూనివర్సిటీ, సో ఏమవుతుంది, దేర్ఫోర్ క్లారీ ఈట్స్ పిజ్జా అనేటువంటిది. ఎస్, ఇప్పుడు ఏం చెప్తున్నాం, అందరూ ఒక స్టూడెంట్స్ పిజ్జా తింటారంటున్నాం, క్లారీ ఒక స్టూడెంట్ అంటున్నాం, కాబట్టి క్లారీ కూడా ఇక పిజ్జా తింటుందని చెప్పి ఒక కన్క్లూజన్ అనేటువంటిది ఇక్కడ మనము ఇవ్వడం అనేటువంటిది జరుగుతున్నది. సో ఇక్కడ ఏమవుతున్నది, అన్ని ప్రిమిసెస్ పాజిటివ్ అయినప్పుడు మాత్రం ఏమవుతుంది, సో మన యొక్క కంక్లూజన్ కూడా పాజిటివ్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రిమిసెస్లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయినప్పుడు ఏమవుతుంది, సో మన కంక్లూజన్ అనేటువంటిది పాజిటివ్ కాదు. ఇక్కడ కూడా చూడండి, ఆల్ అథ్లెట్స్ వర్క్అవుట్ ఇన్ ద జిమ్ అని చెప్పి ఒక పాజిటివ్ ప్రిమిసెస్ ఇచ్చాం. తర్వాత బ్యారీ బాండ్స్ ఈజ్ అన్ అథ్లెట్ అంటున్నాం, సో దట్ బ్యారీ బాండ్స్ వర్క్అవుట్ ఇన్ ద జిమ్ అంటున్నాం. సో ఇది ఏమవుతుంది, ఇక్కడ మనము ఇక్కడ బ్రాడ్గా ఉన్నటువంటి ఇక జనరలైజేషన్ నుంచి ఇక్కడ స్పెసిఫిక్గా బ్యారీ బాండ్స్ అని స్పెసిఫిక్ ఇక్కడ అబ్జర్వేషన్ దగ్గరికి మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క రీసెర్చ్ అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది జరుగుతున్నది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఇండక్టివ్ రీసెర్చ్ అండ్ డిడక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది. ఐ హోప్ that you got the information now about this inductive research and deductive research, and this is clear for you now. So next video lo we will going to discuss some other important topic from this research type. You may get a doubt that why this many types of research methods are there. So this kind of doubt you may get. So enduku ilanti meeku doubt ante enduku inni types unna doubt raavachu. So for example say ippudu mana corona అనేటువంటిది ఉంది. సో కరోనా అనేటువంటిది ఏం చెప్తున్నాం, కరోనా అనేటువంటి దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ఉంది అనేటువంటిది స్టడీ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి, కరోనా అనేటువంటిది ఆల్రెడీ ప్రభావాన్ని కలిగించింది, ఆ ప్రభావాన్ని మనం ఏం చేస్తున్నాం, స్టడీ అనేటువంటిది చేస్తున్నాం. సో లెట్స్ సే ఇప్పుడు ఒక వ్యాక్సిన్ అనేటువంటిది రాబోతున్నది. సో ఇక వ్యాక్సిన్ అనేటువంటిది జనాభా పైన ఏ విధంగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది అనేది స్టడీ చేయాలంటే, వ్యాక్సిన్ అనేటువంటిది ఇంకా రాలేదు. సో వ్యాక్సిన్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఏమవుతుంది, జనాభా పైన ప్రభావం అనేటువంటిది కలుగుతుంది. సో వ్యాక్సిన్ అనేటువంటిది వస్తే ఏ రకమైన ప్రభావం ఉంటుంది అనేటువంటిది ఇప్పుడే మనం చెప్తున్నాం. సో ఆల్రెడీ ఒకటి జరిగిపోయింది, ఇంకొకటి ఏంటంటే సెకండ్ కేసులు ఇంకా జరగాల్సింది. సో ఈ విధమైనటువంటి ఇక రీసెర్చ్ అనేటువంటిది డిఫరెంట్ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం రీసెర్చ్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వర్షం అనేటువంటిది బాగా పడితే పంటలు ఏ విధంగా పండుతాయి అనేటువంటిది, సో మనం జనరల్గా చెప్పేస్తాం వర్షం బాగా పడితే పంటలు బాగా పండుతాయని చెప్పి. సో ఈ విధంగా ఏమవుతుందంటే మన యొక్క రీసెర్చ్ అనేటువంటిది చాలా టైప్స్గా మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. సో వాటిలో ఇక ఇండక్టివ్ రీసెర్చ్, డిడక్టివ్ రీసెర్చ్, థియరీని తీసుకొని ఆ థియరీ వెదర్ పాజిటివా లేకుంటే వెదర్ ద థియరీ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది టెస్ట్ చేయడం ఒకటి, లేకుంటే ఏదైనా డేటా అనేటువంటిది తీసుకొని డేటాను అబ్జర్వ్ చేసి దాని నుంచి థియరీ అనేటువంటిది డెవలప్ చేయడం ఒకటి. సో ఆ విధంగా డేటా తీసుకొని థియరీ అనేటువంటిది డెవలప్ చేయడం అనేటువంటి దాంట్లో మనము థియరీ అనేటువంటి డెవలప్ చేయడం దాంట్లో మనం ఏం చేస్తామంటే దాన్ని ఇండక్టివ్ రీసెర్చ్ అంటాం. అదే డిడక్టివ్ రీసెర్చ్లో కానీ చూస్తే, సో డిడక్టివ్ రీసెర్చ్లో థియరీని తీసుకొని థియరీ అనేటువంటిది రాంగా లేదా థియరీ అనేటువంటిది రైట్ అనేటువంటిది టెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.